My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ఉన్న పాటను మరొక్కసారి మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు. అవును తండ్రి, సర్వ్ గాడ్ ఆర్ సర్వ్ మమ్మేన్ అంటున్నావు తండ్రి ప్రభా. మరి సిరిని కానీ నన్ను కానీ మరి దేన్నో ఒక్కదానే మీరు సేవించగలరు అని చెప్పిన మాటను మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఏమని ఉంటుంది తెలుసా అండి? అక్కడ ఏ ఒక్కరు కూడా రెండిటికి దాసులుగా ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్. రెండు అంటే ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నాడంటే దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారన్నమాట? యేసు ప్రభు వారు స్వయాన మరి కొండ మీద ప్రసంగం, శ్రేష్టమైన ప్రసంగంలోకి వెళ్ళి మాట అన్నమాట ఇది. ఈ 6వ అధ్యాయము 24వ వచనం అండి. ఏంటంటే అతడు ఒకని ద్వేషించి, జాగ్రత్త చూడండి, ఎవడునో ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకనికి పక్షముగా నుండును, ఒకనికి తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా చక్కగా యజమానుని గురించి మాట్లాడుతూ మరి ఇద్దరికి ఒకటేసారి మనం పరిచర్య చేయలేము, అంటే పని చేయలేము. అలాగే దాన్ని కంపేర్ చేస్తూ మీరు దేవునికైనా లేకపోతే సిరికైనా దాసులుగా ఉండండి. దేనికి ఒక్కదానికి రెండిటికి ఉండలేరు అని ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారండి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అనేది చూస్తే ఈ లోక స్థితి ఎలా ఉంది కొంచెంసేపు మనం ఆలోచన చేస్తే, వాట్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్? ఈ లోకాన్ని ఏది పరిపాలిస్తుంది చెప్తారా అండి? ఏది పరిపాలిస్తుందంటే సాతాన్ అంటారు. కరెక్టే, నిజమే. క్రైస్తవుడివి అయితే సాతాన్ అంటావు, అదే నువ్వు లోకస్తుడివి అయితే డబ్బు నడిపిస్తుంది అంటావు. కరెక్టే కదండి, డబ్బే మనల్ని నడిపిస్తుంది. మరి ఆ డబ్బును లోకాన్ని నడిపించడానికి వాడుకుంటుంది ఎవరు తెలుసా అండి? సాతాన్. ఇది మాత్రం పక్కా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెండి నాది, బంగారం నాది, ఆకాశం నాది, భూమి నాది, సమస్తం నాది, లోకాన్నంతా సృష్టించింది నేనే, నాది అంటాడు మన దేవాది దేవుడు. ఇక్కడ చూస్తే డబ్బు లోకాన్ని ఏలుతుంది. ఆ డబ్బు లోకాన్ని ఏలేలాగా చేస్తుంది మాత్రం సాతానుగాడు. అంటే ఇక్కడ ఈ డబ్బు అనే సిరి అంటే కేవలం క్యాష్ రూపం అనే కాదు, కానీ అన్ని వైపులా అన్ని రకాలుగా ఆ సిరిని మరి దేవుడు మన మేలు కొరకు, మన ప్రయోజనం కొరకు, మన అవసరాల కోసము మన కోసం ఇస్తే మనని సమృద్ధిలోకి ఆశీర్వదించి దీవించి మల్టిప్లికేషన్ అండి. హల్లెలూయా. మరి అబ్రహాంకి ఇచ్చిన దీవెన, యాకోబుకి ఇచ్చిన దీవెన, ఇదిగో ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన దీవెన, ఆశీర్వాదాలు, అవన్నీ కూడా ఆశీర్వాదాలే. మరి ధనానికి సంబంధించిందే, ఫిజికల్గా, మెంటల్గా, మరి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే దేవుడు రిలీజ్ చేశాడు, భూలోకం మీద రిలీజ్ చేశాడు. అయితే దాన్ని సాతాను మరి ఏం చేస్తుందంటే మరి డబ్బుని నెగిటివ్ రూపంలో వాడుకునేలాగా చేసి మరి మనిషిని
డబ్బుకి దాసుడిగా చేసి పడేసింది. అంటే డబ్బు ఏమీ లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, కానీ డబ్బు లేకపోతే బ్రతకలేడు. అందుకోసమే అప్పులయ్యాయా, సమస్యలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, డబ్బులు ఇవ్వలేదా, డబ్బులు లేవా, కింద మీద అయిపోతాడు మనిషి. ఆలోచన చేయండి, ఎవరి చేతులనంటే ఈవెన్ మనకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుందండి. నేనేం పెద్ద ఎక్సెప్షన్ కాదు, కానీ సపోజ్గా చేతి నిండా కొంచెం డబ్బు ఉందనుకోండి, ఎంతో తృప్తి ఉంటుంది, అమ్మయ్యా అనిపిస్తుంది. అదే చేతిలో ఒక గవ్వ లేని రోజు ఉండాలి. ఎంత దేవుల్లో గడిపినా, అంటే మామూలుగా చెప్తున్నానండి, నేను దేవుని మీద ఆధారపడతాను, నా దగ్గర డబ్బులు ఏం లేవు, దేవుడు ఎప్పుడు నాకు నెమ్మదినిచ్చాడు, కానీ ఆయన నడిపించుకుంటాడు. కానీ మామూలుగా జనరల్గా చెప్తా ఉన్నాను, ఎవరి జీవితమైనా సరే చేతిలో ఒక చిల్లి గవ్వ లేదనుకో, ఇంకా అయిపోయాము ఆ రోజు, ఆ పరిస్థితులు అయిపోయాము. అవసరం ఉందా తర్వాత విషయం, అవసరం లేకపోయినా చేతిలో డబ్బు లేకపోతే కొంతమందికి నిద్ర పట్టదంట. నేను చాలామందిని చూశాను, విన్నాను. అంటే చేతి నిండా డబ్బులు కనిపించాలా, ఉండాలా, నెమ్మది. అది నిజంగా మనుషులను అట్లా ఏలుతుందండి ఆ సిరి అనేది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు ఆ 6వ అధ్యాయం అంతట్లో మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించి ఆయనకి తెలుసు అని మాట్లాడుతున్నాడు. ఇంకెంత చక్కటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే 19వ వచనం వరకు నుండి చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దంట, ఇక్కడ చెమ్మెట కలుగును, తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేయిస్తారు, దొంగలనిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినలేయదు, దొంగలు కన్నము వెయ్యలేరు, దొంగతనము కాదు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అని చెప్తున్నాడు. తర్వాత దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండవలనని కూడా చూసుకోమని చెప్తున్నాడు. తర్వాతనే, అంటే నేను క్లుప్తంగా చదువుతున్నాను, మొత్తం వచనాన్ని చదవట్లేదు, క్షమించండి సమయాన్ని బట్టి. మరి నీ కన్ను చెడుదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల నీ చీకటి ఎంతో గొప్పది. మరి ఈ అంశం తీసుకుంటే మరి 2-3 మెసేజ్లు ఇచ్చుకోవచ్చండి. ఏదేమైనా ఎవరును, అందుకోసమే 24 వచనానికి వస్తున్నాం, ఎవడును ఇద్దరి యజమానులకి అని చెప్పేసి ఈ వచనం. మళ్ళీ తర్వాత చూస్తే ఆహారం గురించి, ఇదిగో ఏమి తిందువా, ఏమి త్రాగుదువా అని ఆలోచన చేయకు, ప్రాణాన్ని గురించి మరి బాధపడకు, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు. ఒకసారి మరి గార్డెన్లో ఉన్న పువ్వును చూడు, ఎంత అందంగా ఉంటుందో. సోలొమోను కూడా అంత అందంగా, అంటే మరి గొప్ప ధనవంతుడైన సోలొమోను కూడా అంత అందంగా మరి డ్రెస్సింగ్ అంటే అలంకరించబడలేదు, కానీ గార్డెన్లో ఈరోజు పూసి మరి సాయంత్రం వరకు వాడిపోయే పువ్వు సైతం అంత అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అన్ని వచనాలు, అంటే లైక్ తండ్రి యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి డబ్బులవి గురించే మాట్లాడుతున్నాడండి. చింతించొద్దు అని మాట్లాడుతున్నాడు. ఈ చింతించొద్దు అని చెప్పిన దేవుడే మరి 2 రొట్టెలని 5 చేపల్ని 5 రొట్టెల్ని 2 చేపల్ని మరి విస్తరించి మల్టిప్లై చేసినాడు. మరి నెక్స్ట్ మెసేజ్లో అది కూడా విందాం, దేవుడి చిత్తమైతే రాబోయే మెసేజ్లో అవి కూడా, దాని గురించి కూడా ధ్యానిద్దామండి. మరి నిజంగా చెప్పాలంటే ఒక్కసారి నోరు తెరిస్తే ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు మనలో ఉన్నాయి, మన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అనుకుంటాను, ఏం ప్రభువా, ఏంటి ప్రభు అంటే నోరు తెరువు నింపుతానంటాడు. అందుకోసమే నా దేవుడు మనకి సత్యాన్ని బోధించడానికి సంసిద్ధంగా ఉంటే నువ్వు వినడానికి సంసిద్ధంగా ఉన్నావా? అయితే ఈరోజు సిరి గురించి మనం మాట్లాడుతున్నాము, దేవుని గురించి మాట్లాడుతున్నాము. నువ్వు ఎవరికి దాసుడు అని గతంలో మనం మాట్లాడుకున్నాము. ఒక మాట ఏంటంటే, ఆర్ యు ద స్లేవ్ ఆఫ్ ద సిన్, అంటే పాపానికి దాసుడువా దేవునికి దాసుడుగా నిర్ణయం తీసుకో. ఇప్పుడు మళ్ళీ మరి పాపం కాదు, కానీ ఇక్కడ సిరి, ఇది కూడా మళ్ళీ పాపానికి వైపే నడిపిస్తుంది. డబ్బు కోసం పరిగెడుతున్నాడు మనిషి. డబ్బు మరి సమస్త దుష్టత్వానికి మరి నాంది డబ్బు అని కూడా వాక్యం చెప్తుంది. అంటే సమస్త దుష్టత్వానికి కారణం డబ్బే అంటండి. నిజం చెప్పాలంటే దేవుడు ఆశీర్వదించింది డబ్బుని, దేవుడు ఆశీర్వాదకరంగా చేసింది, మనిషిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు అన్ని రకాలుగా. కానీ మరి సాతానుగాడు డబ్బుని కూడా మరి వాడి చేతిలోకి తీసుకొని మరి దానికి మనల్ని దాసులుగా చేస్తున్నాడు. ఇలా నువ్వు దాసిగా ఉంటే మరి నీకు విడుదల ఈరోజు కావాలని కోరుకుంటున్నాను. అంటే నువ్వు డబ్బుల వెంబడి పరిగెత్తకు, నీ అవసరతలు అక్కర్లు దేవుడికి తెలుసండి. నేను కష్టపడొద్దు అనట్లేదు, నేనేమంటున్నానంటే కష్టపడొద్దు, మీరు కూర్చొని తినాలని నేను చెప్పట్లేదు. దేవుడు మరి నిజమే, చాలామంది అంటారు, ఒక మాట అంటారండి, క్షమించండి ఇది సందర్భం అని నేను మాట్లాడుతున్నాను, గాల్లో దీపం పెడితే దేవుడు
అంటే ఇట్లా గాలిలో దీపం పెట్టి దేవుణ్ణి దీపం తీయకుండా ఉంచుతాడా అని అంటారు చాలామంది. అంటే నాకు చెప్పడానికి రావట్లేదు, కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దీపం ఉంటుందా అంటారు. నిజం చెప్పాలంటే గాలిలో దీపం పెడితే దీపాన్ని ఆర్పే శక్తి దేవునికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఆ దీపం పోకుండా గాలి నాపే యేసయ్య నాకున్నాడని నేను చెప్పగలనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, గాలి వస్తే ఖచ్చితంగా దీపం పోతుంది. దాన్ని దేవుడు కూడా ఆపలేడేమో, అంటే ఆపలేడు కాదు, ఆపగలడు. కానీ ఒకవేళ నీకు నిజంగా అలాంటి డౌట్ ఏమని ఉంటే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే గాలినే ఫస్ట్ రానివ్వకుండా ఆపేస్తాడు, దీపం ఎందుకు వెలగదండి? హల్లెలూయా. కారణాన్ని అక్కడ కాల్చి పడేస్తాడు, ఆపి పడేస్తాడు. సృష్టికర్త అయిన మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అవునండి, ఇది నా రోషం, నా తండ్రిలో నా యేసయ్యలో నాకున్న రోషం. ఇది నీవు కూడా పొందుకోవాలని నమ్మాలని విశ్వసిస్తున్నాను. కాబట్టి ఇదిగో పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, ఇదిగో ఆకాశ పక్షులు చూడండి, మరి అవి విత్తవు కొయ్యవు, వాటిని పోషించుకుంటున్నా నేను మిమ్మల్ని పోషించుకోనా అని చెప్పేసి అంటున్నాడు. నేనేమంటున్నా అంటే, నువ్వు కష్టపడు, చెమటోర్చు, నీకు పని దొరకలేదా ప్రార్థన చేసుకో, వారిని వీరిని పని అడుగు, తప్పులేదు. కానీ నువ్వు ఏ పని అడుగుతున్నావు, ఏ పని చేస్తున్నావు, ఏ పనిలో నువ్వు మునిగిపోతున్నావు? నేను ఒక మాట అడుగుతానండి, బార్ షాప్ పెట్టుకుంటావా నువ్వు క్రైస్తవుడిగా ఉండి? దేవుడు దీవిస్తాడా? దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నావా? సమస్య లేదు. నువ్వు నిజంగా చెప్తున్నాను అంటే నువ్వు న్యాయయుక్తమైన వ్యాపారాలు చెయ్యి, దేవునికి ఇష్టమైన వ్యాపారాలు చెయ్యి. లాభం వస్తుందా నష్టం వస్తుందా అది తర్వాత విషయం. ఖచ్చితంగా వ్యాపారం అన్న కాడ లాభ నష్టాలు ఉంటాయి, కానీ దీవించే దేవుడు కూడా మనకున్నాడని మనం జ్ఞాపకం చేసుకో. కానీ బార్ షాప్ పెట్టి దేవుడా దీవించు అంటే దేవుడు నీకు డబ్బు వస్తుంది. ఏదండి? సాతాను నుండి వచ్చే డబ్బు వస్తుంది, సాతాను రాజ్యానికి సంబంధించిన డబ్బు వస్తుంది, సాతానికి సంబంధించిన భయంకరమైన డబ్బు వస్తుంది. కానీ అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే నీ వ్యాపారం వల్ల ఎంతోమంది నాశనానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ పంట, ఆ నాశనము పంట మొదటిగా నీ ఇంటికే వస్తుంది, నీకే నాశనం వస్తుంది. నేనేమంటున్నానంటే అడ్డమైన దారులు అక్కర్లేదు, కష్టపడండి, దేవుడు దీవిస్తాడు. నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్తలేడా అండి? దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఇదిగో మాలాంటి సేవకులకి కొన్నిసార్లు పేతురులాగా, కొన్నిసార్లు పౌలులాగా పిలుస్తాడు. కొంతమందిని పని చేయొద్దు అంటాడు. ప్రభా పని చేయకపోతే అడుక్క తినే బ్రతికెందుకు ప్రభా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే అడగము కానీ అడుక్కున్నట్టే కదా అనిపిస్తుంది, ఎంతో వేదన వస్తుంది. కానీ దేవుడు చెప్పాడు నువ్వు జాబ్ చేయడానికి లేదు, ఇదిగో జీతగాడు జీతానికి పాత్రుడు కదా. దీని గురించి కూడా రాబోయే కాలంలో నేను చెప్పాలనుకుంటున్నానండి. అవును, ఈ లోకాన్ని మరి నిజంగా చెప్పాలంటే నేను కావాలనే మరి ప్రతి దినము మరి వాక్యాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు తెలుసా అండి? ఒక సత్యాన్ని మన జీవితము, ఒక సత్యం ద్వారా మన జీవితం వెలిగించబడాలా, మార్చబడాలా. అందు నిమిత్తమే ఎన్ని సత్యాలు దేవుడు మనకి చూపిస్తే అన్ని సత్యాలు బోధించడానికి ఇష్టపడుతున్నానండి. అవును, వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఈ వాక్యాన్ని తప్ప నేనేమి బోధించలేను, కానీ వాక్యాన్ని బేస్ చేసుకుని దేవుడిచ్చిన కృపను బట్టి నేను బోధించాలనుకుంటున్నాను. మరి విన్నవారి కంటే బోధించే వారికి అధిక శ్రమ అన్నట్టుగా అలాంటిది రాకుండా నేనేమి గొప్పగా బోధకురాలని కాదు, కానీ ఏదో మీలాంటి సామాన్యమైన మనిషినే అని నమ్ముతూ చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దేవాది దేవుడు నిజంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. ఆయన సింహపు పిల్లలు ఆకలి కొనినను, అవునండి సారీ అండి, అంటే ఈ లోకంలో ఎవరు ఆకలితో ఉన్నా దేవుడు ఏదో ఒక రూపంలో మరి పెడతాడండి, పెట్టకుండా ఉండడు అని నేను నమ్ముతున్నాను. నిజంగా ఎంతో భయంకరమైన ఏరియాస్లో తప్ప, ఎంతో భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో తప్ప మరి ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో దేవుడు ఆహారాన్ని పంపిస్తూనే ఉన్నాడు, పంపించకుండా మానట్లేదండి. మన జీవితంలో కూడా మనకు కావాల్సింది మనకి ఆస్తి తప్పు లేదు, కానీ ఆస్తి కోసమే పరిగెడుతున్నావా? భార్య భర్తలకు కూడా నేను ఈరోజు గద్దిస్తున్నాను. జాబుని బట్టి నువ్వు దూరంగా ఉంటున్నావా? ఎవరికి దూరంగా ఉంటున్నావు? నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ దూరంగా ఉంటున్నావా? అది మేలు అనుకుంటున్నావా? ఒకవేళ అవసరతను బట్టి, అప్పులను బట్టి, కష్టాలను బట్టి కొద్ది కాలం పెట్టుకో, కానీ శాశ్వత కాలం పెట్టుకుంటే అదే నీ జీవనం అయిపోతే ఇంకా నువ్వు పిల్లల్ని పెంచింది ఎప్పుడు, పిల్లల్ని చూసుకుంది ఎప్పుడు? డబ్బులు పడిస్తే సరిపోయిందా? వాళ్ళ ఆలన పాలన, దేవుడు బిడ్డల్ని గర్భఫలమిచ్చు బహుమానం అన్నాడే, ఆ బహుమానాన్ని పెంచడం నీ బాధ్యతే. దానికోసం డబ్బులే ప్రాముఖ్యం కాదు, కానీ నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ టచ్ అనేది వాళ్ళకి ప్రతిరోజు ఉండాలి కదండి. టెంపరీ బేసిస్లో హాస్టల్లో పెడతాం, అవసరమైతే మరి వేరే వాళ్ళ ఇళ్ళలో పెడతాం, అది వేరు. కానీ శాశ్వతంగా మరి చాలా రోజుల పాటు, శాశ్వతం అంటే చాలా సంవత్సరాలు వేరే
వేరే దేశాలకు వెళ్ళిపోవడం, వేరే వేరే చోట జాబులు చేయడం, ఇది ఎంతవరకు సబబు అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. అది మనకి వర్తించదు. మన క్రైస్తవులకి ఇవన్నీ కాదు. నేనేమంటానంటే భార్యాభర్తలతో కానీ పిల్లలతో కానీ ఒకటే మాట అంటాను, కుటుంబంగా నువ్వు కలుసుకొని ఉంటే అదే దీవెన. గంజి నీళ్ళు తాగి బ్రతికినా మంచిదే, అదే దీవెన. దూరంగా ఉంటే కష్టమే అని చెప్పేసి అంటున్నాను. అంటే మీరు భయంకరమైన అప్పుల్లో కష్టాల్లో ఉంటే దాన్ని బట్టి మీరు పని చేసుకోవడానికి దూరంగా వెళ్ళిన వాళ్ళని నేను గద్దించట్లేదండి. అది మీ పరిస్థితిని బట్టి దేవుడు తొందరగా అలాంటి పరిస్థితిలో మీరుంటే నేనేం ప్రార్థన చేస్తున్నానంటే ఈ సమయంలో తొందరగా మీ అప్పులు తీరను కాక, దేవుడు తొందరగా మీకు సమృద్ధిలోకి నడిపించి అన్ని కార్యములు దేవుడు చూసుకుని తొందరగా మిమ్మల్ని జతపరచును కాక, తొందరగా మీరు కుటుంబ సమేతంగా ఉందరు కాక. అంటే ఆలోచనతో ఉంటే అది నిజంగా దేవుడు దీవిస్తాడు. కానీ అలా కాదు, అవసరం లేదు, డబ్బులే ముఖ్యం, డబ్బులే ప్రాముఖ్యం అని చెప్పేసి దూరం ఉంటే ఏంటి, దగ్గర ఉంటే ఏంటి అని చెప్పేసి అలా కావాలని కూడా డబ్బుల కోసమే దూరంగా ఉండే వాళ్ళని ఈరోజు దేవుని పేరిట గద్దిస్తున్నాను. వారు తిరిగి వారి కుటుంబాలకి దగ్గరికి వచ్చుదురుగాక యేసు నామంలో. అవునండి, మరి దేవాది దేవుడు నేనేమంటున్నానంటే ఇక్కడ సిరికి దాసులైపోయి మరి మనుషుల అన్యోన్యతలు పొడగొట్టుకుంటున్నారు, ప్రేమను పొడగొట్టుకుంటున్నారు. మనిషి జీవించేది కొద్ది కాలమే అన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. జీవించడానికి ఒకే కాలం ఉంది, ఒకే జీవితం ఉందని కూడా మర్చిపోతున్నామండి. మనము ఆ జీవించినంత కాలం సంతోషంగా సమాధానంగా దేవుని వైపు చూస్తూ జీవిస్తే ఎంత బాగుంటుందని ఎందుకు మనం ఆలోచన చేయట్లేదు? అవునండి, ఎస్, సెట్టింగ్ గోల్స్ ఆర్ ఇంపార్టెంట్. గొప్పగా అవ్వడం ముఖ్యమే, కానీ బ్యాలెన్సింగ్ కూడా అవసరమని దేవుని పేరిట చెప్తున్నాను. అయితే ఈ ఫైనాన్సెస్ అన్ని మనల్ని మరి ఎట్లా ఏలుతున్నాయో మనం ఇప్పుడు నేర్చుకున్నాము. అయితే నిజంగా చెప్పాలంటే డబ్బుని దేవుడు సృష్టించాడు, కానీ డబ్బును పాడు చేసింది మాత్రం సాతానని కూడా మనం నేర్చుకున్నాం. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వచనం గురించి ఆలోచన చేద్దామండి. ఏదండి అంటే రెండింటికి మనం సర్వ్ చేయకూడదు. మనం దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, దేవుడు చెప్పినట్టు పాటిస్తే అందులో మనకి దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన మీద ఆనుకునే మనస్సు మనకి కలగాలి అని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నా జీవితంలో అంటే మామూలు ఉదాహరణ చెప్తున్నాను. అంటే నాదే కావచ్చు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి. పని మనిషి ఉంటే ఆమె ఎవరి పని చేయాలి? ఖచ్చితంగా ఇంట్లో యజమానులు ఒకరున్నా, ఇద్దరున్నా, పిల్లలున్నా, ఎవరున్నా ఆ పని మనిషికి ఎంతమంది పని చెప్తే అంతమంది పని ఆమె చేసిపోవాలంటే ఆమె ఎంతవరకు అయితే ఒప్పందం చేసుకుందో ఆ ఇంట్లో పనులకి, ఆ పనులతో పాటుగా ఆ యజమానులు కూడా చెప్పిన పనులు కూడా మరి చేయాల్సి వస్తుంది. చేయాలి, ప్రతి ఒక్కరికి లోబడాలి. కానీ ఒక యజమానుడు, ఇద్దరు యజమానులు ఉంటే ఆ ఇద్దరు యజమానులు ఒకే ఇంట్లో ఉండి వాళ్ళు సపరేట్ పనులు చెప్తే మంచిది, ఒకరి తర్వాత ఒకరు చేస్తుంది. కానీ ఒకే పనిని ఇలా చేయని అలా చేయని ఒకరు చెప్తే ఆమె ఎలా చేస్తుందండి? ఒకసారి ఆలోచన చేస్తారంటే సపోజ్ ఇప్పుడు ఒక చిన్న పనిని ఇద్దరు కూడా వేరేలాగా చెప్తే ఎవరి మాట ఆమె లోబడాలి? ఇద్దరు యజమానులే కాబట్టి ఆమె ఎవరి మాటకి లోబడుతుందండి? ఆలోచన చేయండి. ఆలోచన చేద్దామా మన జీవితంలో? అట్లనే ఇప్పుడు మనం కూడా దేవునికి దాసులం అవుదాం, కరెక్టే, కానీ డబ్బు మనల్ని నేలుతుంది. డబ్బు లేకపోతే బ్రతకలేమే. డబ్బు కావాలి అని చెప్పేసి అటు పరిగెత్తలేకపోతున్నాం, ఇటు పరిగెత్తలేకపోతున్నాం. ప్రయాసం ఉంది, దేవుడు కావాలి, దేవా దీవించు అని, కానీ సొల్యూషన్ దొరకట్లేదు. అయితే నేనేమంటున్నానంటే అన్నిటికీ మూలం ఒకటే అండి, మనస్సు. ఎందుకు చెప్తున్నానంటే నీ మనసును నీతనీకరించుకొని, నీ హృదయాల్ని మార్చుకొని, నీ ఉద్దేశాలని సరిచేసుకుంటే అదండి నువ్వు ఈ వైపు ఉన్నావా, ఆ వైపు ఉన్నావా, అంతే, ఇంకేం లేదండి. దేవా నీ చిత్తం, నువ్వు నన్ను దీవిస్తావా దీవించు, నన్ను ఆశీర్వదిస్తావా ఆశీర్వదించు. నేను మాత్రం నీకు ఇష్టం లేని పనుల కోసం నేను పరిగెత్తను. నీకు ఇష్టం లేని సంపాదన నాకొద్దు. నీకు ఇష్టం లేని మార్గంలో నేను పోను. నువ్వు నన్ను ఏమి చేస్తావో చెయ్యి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే నీకు న్యాయయుక్తమైన మార్గాలు ఆయన తెరుస్తాడు. కానీ ప్రభా ఇంకేం లేదు ప్రభా, నేను అడుగులేస్తున్నాను, నా వల్ల కాదు ప్రభా, ఇదిగో లంచము, ఇదిగో ప్రభా వాళ్ళు ఇస్తున్నారు, ఇదిగో అక్రమం, ఇదిగో దొంగతనం, ఇదిగో పనికిరాని పనులు, ఇదిగో ఇలాంటి వాటికి మరి డబ్బులు తీసుకొని వచ్చి నువ్వు దశమ భాగం ఇస్తావా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది నీ దేవుడు దీవించడు సరిగదా. రెండో రోజే పోయి నువ్వు జైల్లో పెడతావు, నీకు శిక్ష తప్పకుండా వస్తుంది. కానీ నన్ను దీవించలేదు, నేను దశమ భాగం ఇచ్చానంటావా? మరి అది నీకు ఏమర్థమవుతుందంటే నువ్వు సాతానికి చేరువుగా ఉంటే, సాతాను క్రియలు నువ్వు చేస్తుంటే దేవుని దీవెనలు భూలోకంలో అనుభవించలేవు. ఎలాగో నీ నాశనం అయితే నరకమే, కానీ భూలోకంలో కూడా నువ్వు ఎన్ని లక్షలు చేతిలో ఉన్నా, ఎన్ని డబ్బులు నీ చేతిలో ఉన్నా అది వ్యర్థమే. అవునండి,
ఈ లోకంలో దేవుడు అన్నీ ఇస్తానంటున్నాడు కదండి. వాళ్ళు ఒక మాట చెప్తాను, దేవాది దేవుడు చెప్తున్న మాట నా మాట కాదండి, ఇదిగో నా నిమిత్తమై జాగ్రత్తగా వినండి. సేవకులు సేవకురాళ్ళు జాగ్రత్తగా వినాలి మాట, విశ్వాసులు కూడా వినాలి. ఎందుకంటే ఒకవేళ దేవుని నిమిత్తము మీరు కానీ మీ ఆస్తిని అంతస్తును అక్కచెల్లని అన్నదమ్ములను అందరినీ వదిలేసి మీరు కానీ దేవుని కోసము బయటకు వచ్చారా, ఒంటరైపోయారా, ఏమి లేని వారైపోయారా, నిస్సహాయ స్థితిలో ఉన్నారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇదిగో మీకు ఈ భూలోకమందును పరలోకమందును నూరంతలుగా నేను ఇస్తానంటున్నాడు. అయితే ఎలాంటిది నూరంతలుగా ఇస్తున్నాడు అంటున్నాడు? అందములను అక్కచెల్లను అన్ని బంధాలని నూరంతలుగా ఇస్తానంటున్నాడు. మళ్ళీ అలాగే భూమిని కూడా, మరి భూమిని ఇంటిని కూడా ఇస్తానంటున్నాడు. నేనేమంటున్నానంటే మీకు మనకి పట్టా చేయబడిన ఇల్లు ఎందుకండి? సొంత గృహమే కావాలని లేదండి. దేవుడు ఉండడానికి నీకు నీడనిచ్చాడా లేదా? నీకు గుడిసెనిచ్చాడా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, దాన్ని చక్కగా చూసుకో, దాన్ని బంగ్లా చేసే బాధ్యత దేవుడిది. అంతేకాని నాకు ఇది లేదు అది లేదు అన్నీ వదులుకొని వచ్చాను అని చెప్పేసి నువ్వు బాధపడుతుంటే మాత్రం దేవుడు కూడా ఏం చేయలేడమ్మా. కాబట్టి నువ్వు దేవుని కోసం అన్నీ వదిలేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అధికం చేస్తాడు. మీకు ఇంకో మాట చెప్తాను. యోసేపు గురించి ధ్యానించినప్పుడు నాకు ఎప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే యోసేపు ఫరో కంటే ముందు పోతిఫర్ దగ్గర ఉన్నప్పుడు కూడా దీవించబడ్డాడు, తనకి అధికారం ఇవ్వబడింది. అప్పుడు వెంటనే తన తండ్రి దగ్గరికి పోతిఫర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవాల్సింది. ఎక్కడికి మరి ఇక్కడ సందర్భం కాటే చెప్తున్నా నేను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న వీళ్ళంతా కలిసి నన్ను తరిమేశారు, చంపేయాలని చూశారు, అమ్మివేశారంటే ఆ మిగతా 11 వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? కానీ యోసేపు మరి తరమబడ్డాడు, మరి ఎల్లగొట్టబడ్డాడు. కానీ కళలు కూడా ఉన్నాయి, దర్శనాలు కూడా ఉన్నాయి. వాటి మీద ఆధారపడి ఏం చేస్తున్నాడంటే పోతిఫర్ దగ్గర పర్మిషన్ దొరికినా అన్నదమ్ములను నిందించట్లేదు, వాళ్ళ వైపు పరిగెత్తుకొని న్యాయం కోసం పరిగెత్తట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే కళలు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు నెరవేర్చబడతాయని ఎదురు చూస్తున్నాడు. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా నా పట్ల కూడా నెరవేర్చబడలేదా అండి? సో యోసేపు పట్ల పోతిఫర్ తర్వాత అక్కడి నుండి జైలుకి వెళ్ళిపోయినను మళ్ళీ దేవుడు మరి ఎక్కడే చేశాడంటే మరి పోతిఫర్ దగ్గర నుండి ఫరో దగ్గరికి తీసుకెళ్ళిపోయి రాజు తర్వాత రాజంతటి వాడిని చేసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మరి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని తెచ్చుకోవచ్చు, వీళ్ళందరినీ శిక్షించవచ్చు. కానీ దేవుని సమయం కోసం ఎదురు చూశాడు. కానీ అంటే నిజం చెప్పాలంటే అప్పుడు తను అక్కడికి వెళ్తే ఏమవుతుందండి? తనకి రావాల్సింది తనకు వస్తుంది, తండ్రి ప్రేమ దొరుకుతుంది, వాళ్ళందరినీ శిక్షించిన వాడవుతాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు న్యాయయుక్తంగా నిలబడకుండా దేవుడి కోసం బయటకు వచ్చేసి మళ్ళీ వెనక్కి అటు ఇటు తిరుగుతూ ఉండిపోతే మన జీవితాలు కూడా అస్తవ్యస్తమైపోతాయి. కానీ దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని చెప్పేసి దేవుని వైపు చూస్తే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. మనల్ని ఆహారం లేకుండా దేవుడు మరి ఉంచడు. కానీ ఏలియాను పోషించుకున్న దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషించుకుంటాడు. అందరూ ఒక మాట అంటారండి, మరి ఇది మాట ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఎస్ వీఆర్ టాకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ మమ్మేనికి స్పిరిట్, సిరికి దాసుడిగా ఉండకూడదని చెప్తున్నాను. అయితే ఏలియా గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏలియా కాకుల ద్వారా ఆహారము దేవుడు పోషించాడని మనం చెప్తాం. ఏలియాని పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడని సేవకులు మాట్లాడతారు. విశ్వాసులు కూడా ఒక విధవరాలి కోసం ఏలియాని పంపించాడు. కాబట్టి నిజమేనండి. కానీ నిజంగా చెప్పాలంటే అది ఆ టైంలో కరువు కాలంలో, కష్టకాలంలో ఏలియాకు ఒక మార్గం, ఆ విధవరాలికి ఒక మార్గం. కానీ దానికంటే ముందు దాని తర్వాత ఏలియాని పోషించింది ఎవరు, ఆ విధవరాల్ని పోషించింది ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తానండి. అంటే సమృద్ధిగా లేదా, వాళ్ళకి లేకుండానా? మరి దేవాది దేవుడు సమృద్ధిలో ఇచ్చి ఉన్నాడు, అంతకుముందు ఉంది, కరువులో కూడా ఇచ్చాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడట్లేదండి మనతో. అంతే, మనం ఏలియాలాగానే ఎప్పుడు కాకుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి సీజన్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రతిసారి ఒకే చోట ఉండము. కానీ అలా అని చెప్పేసి మన జీవితంలో ఇష్టం ఉన్నట్టు పరిగెత్తడానికి లేదు. కాబట్టి ఆయన ఏ మార్గంని మనకిచ్చి ఉన్నాడో, ఏ పరీక్షలో మనల్ని పెడుతున్నాడో ఆ పరీక్షలోకి వెళ్ళి మనం ముందుకు సాగాల. ఖచ్చితంగా పరీక్షలో మనం పాస్ అవ్వాలా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలా అనేది మనం పెట్టుకోవాలి. యోసేపు ఎదురు చూసింది దేనికోసం తెలుసా అండి? కేవలం దేవుని కలల నెరవేర్పు కొరకే. నేను అనుకుంటున్నాను బైబిల్లో రాయబడలేదు, కానీ తను ఎప్పుడూ దేవునితోనే ఉన్నాడు కదా.
దేవుడు తనతో ఉన్నాడని వాక్యం చెప్తుంది కదా. ఆ కళల తర్వాత ఇంకెన్ని కళలు ఇచ్చాడో, ఎన్ని స్వరాలు మాట్లాడాడో. ప్రభువా నేను వెళ్ళొచ్చా, నా తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు, నా రక్త సంబంధులు గుర్తొస్తున్నారు, నేను వెళ్ళేదా వచ్చేదా వాళ్ళని చూసేదా, నేను ఏం చేయాలి ప్రభు అని మాట్లాడలేదు అనుకుంటున్నారండి. ఖచ్చితంగా మాట్లాడే ఉంటాడు. కానీ దేవాది దేవుడు తనని ఆపుంటాడు. లేదు బేట ఆగు, ఇది మేలుకే, ఇది మేలుకే, ఇది మేలుకే అని చెప్పినట్టుగా మరి లాస్ట్ వరకు కూడా మరి దేవాది దేవుడు ఏం చేశాడంటే యోసేపు ద్వారా హల్లెలూయా ఎంతో మందిని దీవించాడు. ఆహారము లేని సమయంలో కరువు కాలంలోనే యోసేపుని వాడుకున్నాడు. అదే కరువు కాలంలో తన అన్నదమ్ములకి అన్యాయం చేసిన అన్ని తమ్ములకే అన్నం పెట్టే అన్నదాతగా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దేవుడు గొప్ప రెస్టోరేషన్ చేశాడండి. సో బ్లెస్సింగ్స్ మనకి ఎంత అవసరమో, ఆశీర్వాదం మనకి ఎంత అవసరమో, అలాగే మనము వెయిట్ చేయడం, దేవుని యందు వేచి ఉండడం కూడా అవసరమండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను అందరితో, అంటే అది పాటించడానికి ప్రయత్నిస్తాను, పాటిస్తాను కాబట్టే చెప్తాను. ఎందుకంటే నేనేం పలుకుతానో అది నేను ఉన్నానని నమ్ముతానండి ఎప్పుడు కూడా. కాబట్టి నేనేమంటానంటే నాకు దేవుని నుండి కాంది ఏది వద్దు. అది ఆస్తైనా, అంతస్తైనా, బంగారైనా, వెండి, లాస్ట్కి మినిస్ట్రీ అయినా దేవుని నుండి కాదా నాకొద్దు అంటానండి. నిజమే, మనం అడుగుతాం మినిస్ట్రీ వద్దా అండి, నాకు మినిస్ట్రీ కాకపోతే ఏం కావాలి చెప్పండి. కానీ ఒకవేళ దేవుని నుండి రాని ద్వారం నాకు వద్దు, దేవుని నుండి కానిది నాకు వద్దు. అదే దేవుని నుండి వచ్చేది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదైనా, ఇబ్బంది అయినా, పరీక్ష అయినా నాకు ఓకే ప్రభా అని చెప్పగలగాలి. ఎందుకంటే అందులోనే మనకి విజయం, ఆ విజయాన్ని ఇచ్చేది కూడా దేవుడే. అందులోనే మనకి నిజంగా బలానా దాసుడా అంటాడు. ఎవరండి? మనము దేవునికి దాసులమై బలానా దాసుడా, బలానా దాసురాలా అంటాడు. కానీ మనం డబ్బు వైపు పరిగెడితే మనము జీవితాంతము చచ్చిపోయిన తర్వాత కూడా, అంటే ఇక్కడ మరణించిన తర్వాత కూడా మనం దేనికి దాసులం అయిపోతుంటే ఆ అగ్నికి దాసులం అయిపోతాం. కాబట్టి మనముగా మరి సిద్ధపరచుకోవాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. అయితే మరి అదే అధ్యాయంలో 27 వచనము 21 వచనం చూస్తే నీ ధనం ఎక్కడుండనో అక్కడే నీ హృదయం ఉంటుందని కూడా అంటారు కదండి. మరి నిజంగా నీ హృదయం ఎక్కడుంది? ఇప్పుడు నీ హృదయం ఎక్కడుంది అని చెప్పేసి అని చూస్తే నీ హృదయం దేవుని దగ్గర ఉండాలి. కానీ ఇక్కడ నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయం ఉంటుంది అంటున్నాడు ఇక్కడ దేవాది దేవుడు. నీ ధనం ఎక్కడ ఉంటుందో, అంటే నీది ఎక్కడ ఉంటుందో, నీ సిరి ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. కాదండి, ఇప్పుడు మనం మార్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. అలా ఉండకూడదు. యాక్చువల్గా మన ధనం ఎక్కడుంది అంటే, నా ధనము సిరిలో లేదు, నా ధనము ఆ ఐశ్వర్యంలో లేదు, కానీ నా ధనము నిజంగా ఆ ఐశ్వర్యాన్ని సృష్టించిన దేవుని దగ్గర ఉందని దేవుని వైపు చూస్తావా? హల్లెలూయా. నిజంగా ఈ మధ్య కాలంలో ఒక చక్కటి ఉదాహరణ మరి విన్నానండి. సమయం లేదు చెప్పడానికి. దేవుని చిత్తమైతే మరి నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఈవెన్ డబ్బుల గురించి కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒక టైంలో డబ్బుల గురించి నేను మాట్లాడేదానికి కాదండి, కానీ అదే మన లోకాన్ని ఏలుతుంది, మనుషుల జీవితాల్ని మరి బంధకంలో తీసుకొస్తుంది అన్నప్పటి నుండి నేను మరి ఫైనాన్సెస్, దేవుడిచ్చిన ఫైనాన్సెస్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ప్రతిరోజు ఈ వాక్యాలని ఖచ్చితంగా మీరు వినాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. కాబట్టి నేనేమంటున్నాను, నీ ధనం ఎక్కడ ఉండాలంటే నీ ఆ మనస్సు, నీ హృదయాన్ని ఫస్ట్ ధనము గురించి మర్చిపోయి నీ హృదయాన్ని దేవుని వైపు నిలబెడితే ధనం అదే వస్తుంది. అదే నిన్ను దాసుడిగా మరి అదే నీకు దాసోహం అంటది, నీకు మరి అది సేవ చేస్తుంది. సో ఏం చేయాలంటే మనం మనుషులము ఎలా ఉండాలి అంటే మనీని ఆర్డర్ చేసేలాగా ఉండాలి. చాలామంది సంఘాలు చేస్తే మనీ కమ్ టు మీ అని ఆదేశిస్తూ ఉంటారు. మనీ కమ్ టు మీ నవ్వు అని చెప్పేసి ఆదేశించకుండానే అది వచ్చి సేవ చేయాలని నేను అంటాను. దాన్ని ఏంటండి మనం ఆదేశించేది అవసరం లేదు, అది మన సేవలో ఉండాలి. కాబట్టి అదే వచ్చి మనకి సర్వ్ చేయాలి, మనం పిలవాల్సిన అవసరం లేదు. అలా దేవాది దేవుడు సిరిని మన కాళ్ళ కింద పెట్టును గాక. మనము దేవుని ఆశీర్వాదాలతో ముందుకు వెళ్దాము గాక. నేను దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని తొక్కిపడేయాలంటలేను, కానీ సాతానుగాడు ఏలుతున్న ఆ పనికిరాని సిరి విషయంలో మరి దేవాది దేవుడు మన కళ్ళు తెరిపించును గాక అని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధురా గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. మరొక్కసారి నాయనా మేము ఎవరికి దాసులముగా ఉండాలో మాకుతో స్పష్టంగా మాట్లాడినవుతాని. మేము ఇక మీదట ఎన్నటికి సిరికి దాసులం కాకుండా కేవలం నీకు మాత్రమే దాసులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.